కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరిదని కమిషన్ ప్రశ్నించింది. పెద్ద ప్రాజెక్టు కాబట్టి మేమే నిర్ణయం తీసుకున్నామన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్న నిర్ణయం తమదేనని చెప్పారు. టెక్నికల్ నిర్ణయాలన్నీ 100% ఇంజనీర్లే తీసుకున్నారని చెప్పారు. బ్యారేజ్లో నీళ్లు నింపమని మీరు ఆదేశించారా అని కేసీఆర్ ను ప్రశ్నించింది కమిషన్. నీళ్లను లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ నిర్ణయాల ఆధారంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారని కేసీఆర్ చెప్పారు. ఇక బ్యారేజ్ లొకేషన్ నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది కమిషన్. టెక్నికల్ నివేదికలు, వ్యాప్కో సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు కేసీఆర్. మేడిగడ్డ దగ్గర 230 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందని, అందుకే అక్కడ కట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం 280 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని సర్వేలు చేశామని, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు కూడా వచ్చాయని కమిషన్ కు తెలిపారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 400 మంది ఇంజనీర్లు పనిచేశారన్న కేసీఆర్ ప్రతి నిర్ణయం అధికారుల నివేదికల ఆధారంగానే తీసుకున్నారని చెప్పారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత బీఆర్కే భవన్ లో కమిషన్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు కేసీఆర్. దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు జస్టిస్ పీసీ ఘోష్. ముందుగా కేసీఆర్ తో పాటు మరో 9 మందిని విచారణకు అనుమతించారు అధికారులు. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఒక్కడినే విచారించాలని కేసీఆర్ కమిషన్ ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఓపెన్ కోర్టు నుంచి మిగతా అందరినీ బయటకు పంపింది కమిషన్. అందరి ముందు విచారణకు కేసీఆర్ ఒప్పుకోలేదని సమాచారం. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ ను పలు ప్రశ్నలు అడిగారు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం కమిషన్ ముందు 115వ సాక్షిగా విచారణకు హాజరయ్యారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరిదని కమిషన్ ప్రశ్నించింది. పెద్ద ప్రాజెక్టు కాబట్టి మేమే నిర్ణయం తీసుకున్నామన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్న నిర్ణయం తమదేనని చెప్పారు. టెక్నికల్ నిర్ణయాలన్నీ 100% ఇంజనీర్లే తీసుకున్నారని చెప్పారు. బ్యారేజ్లో నీళ్లు నింపమని మీరు ఆదేశించారా అని కేసీఆర్ ను ప్రశ్నించింది కమిషన్. నీళ్లను లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ నిర్ణయాల ఆధారంగా అధికారులు డెసిషన్ తీసుకున్నారని కేసీఆర్ చెప్పారు. ఇక బ్యారేజ్ లొకేషన్ నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది కమిషన్. టెక్నికల్ నివేదికలు, వ్యాప్కో సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు కేసీఆర్. మేడిగడ్డ దగ్గర 230 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందని, అందుకే అక్కడ కట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం 280 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని సర్వేలు చేశామని, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు కూడా వచ్చాయని కమిషన్ కు తెలిపారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 400 మంది ఇంజనీర్లు పనిచేశారన్న కేసీఆర్ ప్రతి నిర్ణయం అధికారుల నివేదికల ఆధారంగానే తీసుకున్నారని చెప్పారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత బీఆర్కే భవన్ లో కమిషన్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు కేసీఆర్. దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు జస్టిస్ పీసీ ఘోష్. ముందుగా కేసీఆర్ తో పాటు మరో 9 మందిని విచారణకు అనుమతించారు అధికారులు. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఒక్కడినే విచారించాలని కేసీఆర్ కమిషన్ ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఓపెన్ కోర్టు నుంచి మిగతా అందరినీ బయటకు పంపింది కమిషన్. అందరి ముందు విచారణకు కేసీఆర్ ఒప్పుకోలేదని సమాచారం. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ ను పలు ప్రశ్నలు అడిగారు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం కమిషన్ ముందు 115వ సాక్షిగా విచారణకు అటెండ్ అయ్యారు కేసీఆర్.